తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. హైకమాండ్ పెద్దలతో భేటీ అవ్వబోతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై చర్చిస్తారు. జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికపై తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు చర్చించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, కార్పొరేటర్లకు బాధ్యతలపై నేతలకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ముగ్గురి పేర్లను హైకమాండ్కి పంపారు. జీఎస్టీ తగ్గింపు, కేంద్ర పథకాలు, కాంగ్రెస్ వైఫల్యాలు, బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది అనే నినాదాలే బీజేపీ ప్రచారాస్త్రాలు కాబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీదే గెలుపు అన్నారాయన. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి మోదీకి గిఫ్ట్ గా ఇవ్వాలి అన్నారు రామచంద్రరావు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేసే ఎంఐఎం జూబ్లీహిల్స్ లో ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ప్రస్తుతం జూబ్లీహిల్స్ టికెట్ కి సంబంధించి బీజేపీలో ఒక క్లారిటీ దాదాపుగా వచ్చినట్టు కనిపిస్తోంది. ముగ్గురు పేర్లు హైకమాండ్ కి పంపిస్తున్నారు. ఆ ముగ్గురు పేర్లు ఏంటి? ఎస్, రాష్ట్ర స్థాయిలో బీజేపీకి సంబంధించి జూబ్లీహిల్స్ అభ్యర్థి మీద కసరత్తు ముగిసింది. మధ్యాహ్నమే ముగ్గురు పేర్లతో కూడినటువంటి ఒక షార్ట్ లిస్టును హైకమాండ్కి పంపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కీలక నేతలతో సమావేశమైన తర్వాత గతంలో అభిప్రాయ సేకరణలో వచ్చినటువంటి 6 పేర్లలో ముగ్గురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పంపించారు. అందులో మనకి ఆ 3 పేర్లు కనుక చూసుకున్నట్టయితే లంకాల దీపక్ రెడ్డి గతంలో 2023 ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేశారో ఆయనే ఈసారి కూడా బరిలో దించాలన్నటువంటి ఆ ప్రతిపాదన మొదటగా రాగా, ఆయనతో పాటు మరొక 2 పేర్లు కీర్తిరెడ్డి, అదేవిధంగా ఆకుల విజయ, ఈ 2 పేర్లతో కలిపి ముగ్గురు పేర్లను హైకమాండ్కి పంపినట్లుగా మనకి తెలుస్తుంది. ఈ పేర్లకు సంబంధించి రేపు బీజేపీ అధిష్టానము ఒక అధికారిక ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు రేపు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఢిల్లీ బయాట పట్టనున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల రద్దు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించిన అభ్యర్థి ఎంపికత మీద మిగిలిన అంశాలన్నిటి మీద కూడా హైకమాండ్తో మాట్లాడబోతున్నా. ఆ తర్వాత సాయంత్రానికి రేపు అభ్యర్థి ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి ఇతర పార్టీల అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ తర్జన భర్జనల తర్వాత వడపోతలన్నీ చేసిన తర్వాత ముగ్గురు పేర్లతో పంపిన తర్వాత రాష్ట్రంలో ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహాల మీద కొద్దిసేపటి క్రితమే గ్రేటర్ హైదరాబాద్ నేతలతోటి కీలక సమావేశం నిర్వహించారు. అందులో కార్పొరేటర్లు 30 మంది హాజరైతే వారందరికీ కూడా డివిజన్ల వారీగా, బూతుల వారీగా శక్తి కేంద్రాలను అప్పజెప్పబోతున్నాము. వారంతా కూడా ఇంటింటి ప్రచారం ముమ్మరం చేయాలి. ముఖ్యంగా ఎంఐఎంతో కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాన్ని బయట పెడుతూ ప్రజలందరికీ కూడా వివరించాలి. రేపొద్దున కాంగ్రెస్ గెలిస్తే కనుక ఎలాంటి మోసం జరగబోతుందో ఈ 2 ఏళ్లలో చూశారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు తెలంగాణ ప్రజలు గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ను కాదనుకొని బీజేపీ వైపు చూస్తున్నారు. అది ఈ యొక్క ఎన్నికతోటి తీసుకెళ్లి మనం బీజేపీకి గెలిపించుకొని నరేంద్ర మోడీకి గిఫ్ట్గా ఇవ్వాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు శ్రేణులకు అంతా కూడా పిలుపునిచ్చారు. మరొక రోజులు అంటే దాదాపు రేపు సాయంత్రానికి బీజేపీ అభ్యర్థి ఎవరనేది కన్ఫర్మ్ కాబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. జూబ్లీహిల్స్ టికెట్ దక్కలేదని అలకబూనిన నేతలను మంత్రులు పొన్నం, వివేక్ బుజ్జగిస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని కూడా మంత్రులు కలిసి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. జూబ్లీహిల్స్ లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేయాలని భావించారని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం టికెట్ వేరే వాళ్లకు కేటాయించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంటుందన్నారు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. అంజన్ కుమార్ కు త్వరలో సముచిత స్థానం దక్కుతుందన్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, రాహుల్ గాంధీని పీఎం చేయడమే లక్ష్యమని ప్రకటించారు అంజన్ కుమార్ యాదవ్. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కొక్క ఎంపీ ఇంపార్టెంట్. పార్టీకి చేయలేదు, మాకు జరిగినది అది వేరే విషయం. కానీ పార్టీలో నేను ఎప్పుడు కూడా పార్టీ నర్సరీకించి ఈ పార్టీలో ఉన్నాను. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి, మీరందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా. మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. టీవీ9 ప్రతినిధి అశోక్ తో మాట్లాడదాం. అశోక్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ చాలా మంది నేతలు ఆశించారు. అంజన్ కుమార్ యాదవ్ కొంచెం గట్టిగానే ప్రయత్నాలు చేశారు, బట్ టికెట్ నవీన్ యాదవ్కి ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా బుజ్జగిస్తున్నారు? సముచిత స్థానం కల్పిస్తామని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు కదా, ఏంటా స్థానం? జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎప్పుడైతే మొదలైందో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఒక చిచ్చిన రేపిందని చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించి మేము పోటీ చేస్తామని చాలామంది ముందుకు వచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. అందులో అంజన్ కుమార్ యాదవ్ మొదటి వరుసలో కనిపించారు. ఆయన డైరెక్ట్గా టీవీ9తో మాట్లాడుతూ కూడా నేనే వరుసలో ఉన్నాను, నాకంటే ఎవరు ఉన్నారన్న ఒక వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో
అదే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, నవీన్ యాదవ్ పేరు కూడా కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో అటు అంజన్ కుమార్ డైరెక్ట్గానే అనేక విమర్శలు చేయడం మనం చూస్తున్నాం. అయితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఒక టికెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత దాని మీద ఎవరైతే పోటీ చేద్దాం అనుకున్నారో, ఎవరైతే ఆ టికెట్ని ఆశించారో వాళ్ళందరూ కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేయడం, దాని తర్వాత హైకమాండ్ వచ్చి కలవడం, వాళ్ళని ఉద్యోగించడం అనేది సాధారణమైన విషయం. కానీ అటు అంజన్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పార్టీలో ఒక దుమారాన్ని రేపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఉన్నటువంటి తనను సంప్రదించకుండా కేవలం కావాలని కొంతమంది నాకు టికెట్ రాకుండా నా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడడం వల్ల నాకు ఆ టికెట్ రాలేదని చెప్పి వాళ్ళ పేర్లు కూడా త్వరలోనే బయట పెడతానని కూడా అంజన్ కుమార్ చెప్పిన నేపథ్యంలో ఒక దుమారం అయితే రేగిందని చెప్పొచ్చు. అలాగే అంజన్ కుమార్తో పాటు సీఎన్ రెడ్డి కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే అటు బొంతు రామ్మోహన్ కూడా పార్టీ మారుతున్న వార్త కూడా వచ్చిన నేపథ్యంలో వీటన్నిటిని సరిదిద్దడానికి హైకమాండ్ అయితే రంగంలో దిగింది. అటు ఇద్దరు మంత్రులు మీనాక్షి నటరాజన్ అలాగే ఏసీకి సంబంధించినటువంటి కార్యదర్శి కూడా అటు అంజన్ కుమార్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అంజన్ కుమార్ కూడా కొంత సద్దుమణిగినట్టుగానే మాట్లాడినప్పటికీ కూడా ఇంకా నన్ను ఎవరైతే సంప్రదించలేదు, నవీన్ కుమార్ యాదవ్ ఇంకా నన్ను కలవలేదు, ఒకవేళ కలిస్తే ఖచ్చితంగా జూబ్లీస్కి సంబంధించిన దానిపైన నేను కూడా అతనితో పాటు కలిసి పనిచేస్తాను కూడా చెప్పడం జరిగింది. లోపల మీనాక్షి నటరాజన్ దాదాపు అరగంట పాటు స్పెషల్గా ఆయనతో మాట్లాడగా తెలుస్తుంది. అలాగే అటు సీఎన్ రెడ్డితో కూడా మిగతా నేతలు ఎవరైతే ఈ జూబ్లీస్కి సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి నేతలు కూడా అటు సీఎన్ రెడ్డి కూడా కలవడం జరిగింది. ఆయనతో కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికైతే ఒక రాజకీయమైన దుమారం అయితే కాంగ్రెస్ పార్టీలో ఈ జూబ్లీస్కి సంబంధించిన దానిపైన అయితే నడుస్తుందని చెప్పొచ్చు. మరి అంజన్ కుమార్ అలకవీడి అంటే మొత్తం అందరితో మాట్లాడిన తర్వాత అలకవీడి మరి వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తాడా లేకుంటే సైలెంట్గా ఉంటాడని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ అశోక్. ఇక 30 అంశాల అజెండాతో సమావేశమైంది ఏపీ కేబినెట్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు హాజరయ్యారు. ప్రధానంగా పెట్టుబడులు, పరిశ్రమలు, టూరిజం కి సంబంధించిన అంశాలపై చర్చించారు. కొత్తగా 1,17,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. విశాఖలో 87,520 కోట్లతో రైడ్ అండ్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనుంది. ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూటర్స్ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. అనంతలో సోలార్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది ఏపీ కేబినెట్. 212.22 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అలాగే ఇరిగేషన్ శాఖకు మెయింటెనెన్స్ కోసం 344.39 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అరకులో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు తెలిపింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ కు కూడా భూమి కేటాయించింది ఏపీ కేబినెట్. అలాగే ఫైనల్ గా ఓర్వకల్లులో రిలయన్స్ FMCG కు 750 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, ఏపీ ఐటీ జీసీసీ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ. ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని, ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ని వారికి ఇచ్చి దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65,000-70,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, 30 అంశాల అజెండాతో సమావేశమైంది ఏపీ కేబినెట్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? 30 రెగ్యులర్ అంశాలతో పాటు మరొక 6 టేబుల్ అజెండా జాయిన్ అయింది. సో 36 అంశాల ప్రతిపాదనలపైన ఈరోజు కేబినెట్ డిస్కషన్ చేయడం జరిగింది. చాలా కీలకంగా ప్రధానంగా చెప్పుకోవాల్సింది 87,500 కోట్లతో రైడన్ గూగుల్ అనుబంధ సంస్థ అది ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. వాస్తవానికి ఆ సెంటర్ ఏర్పాటు కోసం దేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ దాన్ని దక్కించుకోగలిగింది. స్వయంగా నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని ప్రధాని దాన్ని రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరినట్టుగా, రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా ఆదేశించినట్టుగా ముఖ్యమంత్రి స్వయంగా కేబినెట్లో చెప్పడం జరిగింది. సో కేంద్రం జోక్యంతో ఆ ప్రాజెక్టును చేజిక్కించుకున్న నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. 14వ తేదీన ప్రధాని సమక్షంలోనే ఈ MOU జరగబోతుంది. ఒకవేళ ప్రధాని ఆ రోజు బిజీగా ఉండి రాలేకపోతే ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఐటీ మంత్రి సంయుక్తంగా కలిసి రైడన్ సంస్థతో MOU కుదుర్చుకోబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కేంద్ర
సహకారాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈరోజు కేబినెట్లో చాలా కీలకమైన ఉపన్యాసమే ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 87,500 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాష్ట్రానికి రావడం అన్నది అది కేంద్ర సహకారం లేకపోతే సాధించలేం. కానీ రాష్ట్రానికి అది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. వాస్తవానికి డేటా వ్యాలీగా ప్రపంచంలోనే వర్జీనియా ఉంది. ప్రస్తుతం ఒకవేళ రైడన్తో పాటు గూగుల్ కూడా డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రాథమికంగా అంగీకారం కూడా కుదిరింది. మరొక కొన్ని డేటా సెంటర్లు అదానీ డేటా సెంటర్తో పాటు మరొక సంస్థ ఉర్సా లాంటివి కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాయి. సో ఇవన్నీ కానీ గ్రౌండ్ అయితే మాత్రం ప్రపంచంలోనే మొత్తం డేటా వ్యాలీగా విశాఖకి పేరు వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని సాకారం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళాలంటే అందరం సంయుక్తంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదే సమయంలో చాలా కీలకమైన ప్రాజెక్టులు దేశంలోని ప్రఖ్యాత సంస్థలుగా చెప్పుకునే ఆర్సిలార్ మెటల్ కావచ్చు, జేఎస్డబ్ల్యూ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అనేక బీపీసీఎల్ కావచ్చు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే 70,000 కోట్లతో రామాయంపట్నంలో ఒక పెద్ద రిఫైనరీ సెంటర్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దానికి సంబంధించి మరికొన్ని ప్రోత్సాహకాలను అడిగింది. అదే సమయంలో భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అనేక రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి దిగ్గజ సంస్థలకు సంబంధించిన అనేక ప్రతిపాదనలు పెట్టుబడుల ప్రతిపాదనలను ఈరోజు కేబినెట్ ఆమోదించింది. ఇవన్నీ గ్రౌండ్ అయితే దాదాపుగా 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఇవన్నీ గ్రౌండ్ అయితే 67,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. సో వీటన్నిటిని ఎఫెక్టివ్గా చెప్పాల్సిన నేపథ్యం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం ఈరోజు కేబినెట్లో కనిపించింది. అదే సమయంలో మరొక కీలకమైన అంశం ఈ పెట్టుబడులకు సంబంధించి వచ్చే నేపథ్యంలో జనసేన కేబినెట్లో జోక్యం చేసుకుంటూ, జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుంటూ కొన్ని సంస్థలకి ప్రత్యేకంగా నిధులు ఇచ్చే అంశం మీద కొన్నిటికి ఒక రకంగా ఇస్తున్నారు, మరికొన్నిటికి మరికొన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఎందుకు ఆ వ్యత్యాసం చూపిస్తున్నారు, ప్రజలకు వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందంటూ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించడం జరిగింది. అదే సమయంలో దాన్ని కూడా రాటిఫై చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా అట్లా లేకుండా అందరికీ పబ్లిక్ అందరికీ ఎందుకు అంతంత రాయితీలు ఇస్తున్నాం, దానివల్ల ఎంత పెట్టుబడులు వస్తున్నాయి, ఏ స్థాయిలో ఉపాధి కలుగుతుందో చెప్పాల్సిన అవసరం ఉందంటే కూడా జనసేన చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యం కాబట్టి లులు మాల్కు సంబంధించి ప్రస్తావన వచ్చిన నేపథ్యం కూడా కనిపించింది. లులుకు సంబంధించి లీజుకి సంబంధించిన ఫైనలైజేషన్ ఈరోజు కీలకంగా విశాఖపట్నంలో వాళ్ళకి లీజు ఫైనల్ చేసే విషయంలో కూడా ప్రస్తావన వచ్చినప్పుడు దానికి సంబంధించి కూడా కీలకమైన చర్చ జరిగింది. ఎందుకు అత్యధిక ప్రోత్సాహకాలు ఇస్తున్నామో చెప్పాల్సిన నేపథ్యం. ఎందుకంటే అదే సమయంలో వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళని లులుని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు తిరిగి మన రాష్ట్రం మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టే నేపథ్యం ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వాళ్ళు అడిగిన ప్రోత్సాహకాలను అందించాల్సిన నేపథ్యం కూడా ఉంది. కానీ ఈ వివరాలన్నీ ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం ఉందని అంటూ జనసేన కేబినెట్లో చెప్పినట్టుగా మనకి కొంతమంది మంత్రుల నుంచి వచ్చిన సమాచారంగా చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో ఇతర అనేక రకాల పెట్టుబడులకు సంబంధించిన కొప్పర్తికి సంబంధించి కావచ్చు, ఓరకల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్కి సంబంధించి 5,000 కోట్ల రుణాలు తీసుకునే నేపథ్యం కావచ్చు, లేకపోతే టూరిజానికి సంబంధించి రాజధానిలో మ్యారియట్ కావచ్చు, లేకపోతే దస్పల్లా లాంటి సంస్థలు ఇక్కడ హోటల్ని ఏర్పాటు చేయాలి, హోటల్ నిర్మించడానికి అవసరమైన ప్రతిపాదనలు కావచ్చు. అలాగే మొత్తం రాష్ట్రం మొత్తం మీద అనేక ప్రాంతాల్లో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఆతిథ్య రంగానికి సంబంధించి టూరిజం హోటల్ కట్టడానికి అనేక సంస్థలు, హిల్టన్ లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటి ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో కేబినెట్లో మొత్తానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల పండుగగానే చెప్పాల్సిన నేపథ్యం. ఎందుకంటే దేశం మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇటీవల కాలంలో వచ్చిన ఒక్క కేబినెట్లో చర్చించిన సందర్భాలు కూడా చాలా తక్కువ. సో ఇట్లాంటి ఈ నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో ముఖ్యమంత్రి కూడా చాలా కీలకంగానే మంత్రులకి తాము చేస్తున్న అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన మరొకసారి చెప్పినట్టుగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ వార్త. చిత్తూరు అపోలో యూనివర్సిటీ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అపోలో యూనివర్సిటీ ముందు విద్యార్థి సంఘాల నేతలు కళ్లకి గంతులు కట్టుకుని నిరసన చేపట్టారు. యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వేడాలంటూ నినాదాలు చేశారు. నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో ఏఐఎస్ఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ ని తొలగించాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ గార్డ్స్ ఇంతమంది ఉన్నారు, లోపల అంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, ఎటువంటి దారిలో వాళ్ళు వచ్చి కెమెరాలు అమర్చారని చెప్పేసి ఈరోజు సూటిగా అపోలో యూనివర్సిటీ యాజమాన్యాన్ని అడుగుతున్నాం. తక్షణం అటువంటి వారిని అరెస్ట్ చేయాలి, నిజ నిజాలు నిగ్గు తేల్చాలి. విద్యార్థుల్లో వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి అపోహలు పోగొట్టే పద్ధతిలో యాజమాన్యం వాటి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు మేము ఏఎస్ఎఫ్ గా, ఎస్ఎఫ్ఐ గా, విద్యార్థి సంఘాల జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అపోలో యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ వారిద్దరిని తక్షణమే తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు అపోలో యూనివర్సిటీలోని గర్ల్స్ టాయిలెట్స్ లో హిడెన్ కెమెరా వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
హిడెన్ కెమెరా పెట్టిన దుర్మార్గుణ్ణి రూబెన్ అనే సైట్ ఇంజనీర్ గా గుర్తించారు. రూబెన్ యూనివర్సిటీలో నిర్మాణ పనులు చేస్తున్న హరినారాయణ కన్స్ట్రక్షన్స్ కి చెందినవాడిగా తేల్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ విద్యార్థినులు యాజమాన్యంతో మాట్లాడారు. అయితే కెమెరాలో ఎలాంటి రికార్డింగ్లు లేనట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి సెల్ ఫోన్, ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్లో వీడియోలు డిలీట్ కావడంతో టెక్నికల్ రికవరీకి పంపించారు. యూనివర్సిటీలోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు చిత్తూరు పోలీసులు. కాలేజ్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తోంది, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది వివరించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది, హాస్టల్ విద్యార్థినులు ఏం చెప్తున్నారు? హాస్టల్ విద్యార్థులు ఎవరు కూడా వచ్చి మీడియా ముందు మాట్లాడే అవకాశం లేకపోయినా యూనివర్సిటీ మాత్రం ఇప్పటికే ఫిర్యాదు చేసింది. రిజిస్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఎవరైతే గర్ల్స్ టాయిలెట్లో పెట్టినటువంటిది హిడెన్ కెమెరా ఏదైతే మొబైల్తో రికార్డ్ చేస్తున్నట్టుగా తెలిసింది, ఆ మొబైల్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ మొబైల్తో పాటు ఎవరైతే అక్కడ సైట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు రూబెన్, ఇతను తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి, అపోలో సంబంధించిన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి బ్లాక్స్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి అక్కడ సైట్ ఇంజనీర్గా ఆయన పనిచేస్తున్నాడు. ఆయన పనిచేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ ఎంతకాలంగా ఈ మొబైల్స్ పెట్టి రికార్డ్ చేస్తున్నాడు అనేది ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తులో స్పష్టం కాకపోయినా, వెల్లడి కాకపోయినా ఇప్పటికే రూబెన్ అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయన నుంచి మొబైలు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకొని టెక్నికల్ రికవరీ కోసం ఇప్పటికే రికవరీ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు చూసినటువంటి మొబైల్లో మాత్రం ఎలాంటి రికార్డ్స్ లేకపోయినా ఒకరు రికవరీ పెడితే ఏదైనా రికార్డ్స్ బయటకు వస్తాయని వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా రూబెన్ను విచారిస్తున్నారు తప్ప పోలీసులు అయితే అరెస్టు చూపలేదు. అయితే ఈ ఘటన అక్టోబర్ 1వ తారీఖున గుర్తించినట్టుగా తెలుస్తుంది. అక్టోబర్ 1వ తారీఖున గర్ల్స్ అక్కడ పోయి మేనేజ్మెంట్కి చెప్పిన తర్వాత అసలు ఈ విషయం మేనేజ్మెంట్కి తెలియకముందనే పేరెంట్స్ తెచ్చింది. పేరెంట్స్ వచ్చి మేనేజ్మెంట్ నిలదీసిన తర్వాతనే విద్యార్థులందరూ కూడా ఎంక్వైరీ చేశారు. అసలు ఇది ఎవరు పెట్టారనే దానిది సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారానే రూబెన్ అనే సైట్ ఇంజనీరే ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు అనేది స్పష్టమైంది. ఆ తర్వాత రూబెన్ను విచారించిన తర్వాత ఆయన అంగీకరించాడు. అయితే అక్కడ ఆయన పెట్టినటువంటి మొబైలు, హిడెన్ కెమెరాసు ఏ ప్రాంతాల్లో పెట్టాడు, కేవలం అదొక్క టాయిలెట్లో పెట్టాడా, మిగతా ప్రాంతాల్లో కూడా పెట్టాడా, లేదా ఎప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తుంది దానిపై పోలీసుల దర్యాప్తుతో కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా హిడెన్ కెమెరాకు సంబంధించిన సంచలనంగా మారిపోయింది. ఒక విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఖచ్చితంగా యాజమాన్యము నిర్లక్ష్యం వల్లనే ఈ రకంగా జరిగింది. ఎంతకాలంగా ఈ వ్యవహారం జరుగుతుందో బయటికి తీయాల్సిన అవసరము పోలీసు యంత్రాంగంపై ఉంది అని చెప్తూనే మరోవైపు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం విద్యార్థి సంఘాల నుంచి వినిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.